పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా ఇంటి దగ్గరకు వచ్చి చెత్త తీసుకెళ్తానంటే పరమానందంగా పెడతారు. ఎందుకు అంటే ఎక్కడో పారేయడం, ఇళ్ల ముందు పారేయడం, ఆ కంపు, ఆ ఏరియా అంతా దరిద్రంగా ఉండటం, అనారోగ్యం బారిన పట్టడం కంటే చెత్తని ఒక ఇంట్లో ఉన్నటువంటి కుండీల్లో పడేస్తారు. అది తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తారంటే డస్ట్బిన్లో హ్యాపీగా అట్టి పెడతారు. అదే దానికి బదులు ఇంకా చెత్త తీసుకెళ్తా అంటే ఆ చెత్త తీసుకెళ్లే వాళ్ళు అట్లా వస్తున్నారంటే రోజుడిసి రోజు వచ్చేది కొన్ని ప్రాంతాల్లో, 3 రోజులకోసారి వచ్చేది కొన్ని ప్రాంతాల్లో, ఇట్లా నడుస్తుంది. అలా కాకుండా సరుకులు కూడా ఇస్తారట, స్వచ్ఛ రథం అనేటటువంటిది. ఇది వార్డుకి ఒకటి పెడితే హ్యాపీగా జనమందరూ సంతోషం పండగ చేసుకుంటారు. ఈ స్వచ్ఛ రథం ఏంటంటే చెత్త తీసుకుని నిత్యావసర సరుకులు ఇస్తుందట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తరించబోతున్నాడు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో 8 మండలాలకు స్వచ్ఛ రథాలను కేటాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తెనాలి, పెదకాకాని, దుగ్గిరాల, బాపట్ల, రేపల్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల మండలాలకు నూతనంగా స్వచ్ఛ రథాలు మంజూరు చేయబోతున్నారు. ఆయా మండలాల్లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వాహనాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను అప్పగిస్తారు. మండలానికి కేటాయించిన స్వచ్ఛ రథాలు ఏ రోజు ఏ గ్రామానికి పంపాలన్న విషయాన్ని కూడా మండల పరిషత్ అధికారులు నిర్ణయిస్తారు. తడి చెత్త, పొడి చెత్త మీద ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అన్నది ఉన్నతాధికారులు ఫీల్ అవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్వచ్ఛరథం కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛరథం ద్వారా చెత్తను తీసుకుని నిత్యావసర వస్తువులు అందజేస్తారు. దానివల్ల పంచాయతీ పరిధిలో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. నిజంగా తీసుకెళ్ళగలిగితే కనుక దీని అంత అద్భుతమైన పథకం మరొకటి ఉండదు.